మెల్లమెల్లగా వినియోగదారుల చూపు ఆర్గానిక్ ఆహారం వైపు మళ్లుతోంది. దీంతో మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రత్యేకంగా స్టోర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇందులో అసలైన సేంద్రియ ఉత్పత్తులను తెలుసుకోవటం చాలా కష్టమైన పని. ఇప్పటి వరకు నమ్మకంతో మాత్రమే రైతులు పంటను అమ్ముతున్నారు, వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇకపై అలా కుదరదు. తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్మాలి అంటే రైతులు తప్పనిసరిగా ఆర్గానిక్ సర్టిఫికేట్ను పొందాలి అంటోంది కేంద్ర ప్రభుత్వం. జూలై నుంచి ప్రభుత్వం అందించే లోగోతోనే సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలు జరపాలంటోంది. అసలు ప్రభుత్వం అందించే ఈ సర్టిఫికేట్ వల్ల రైతుకు, వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. మన దేశంలో సేంద్రియ ఆహార నాణ్యతా ప్రమాణాల నియంత్రణకు రంగం సిద్ధమైంది. దుకాణాలు, మాల్స్ల్లో విక్రయించే సేంద్రియ వ్యవసాయోత్పత్తుల ప్యాకెట్లపై ఉత్పత్తిదారులు జైవిక్ భారత్ లోగోను జూలై నుంచి విధిగా ముద్రించాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని భారతీయ ఆహార భద్రతా సంస్థ సేంద్రియ ఆహారానికి సంబంధించి రూపొందించిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది జూలై నుంచి చట్టబద్ధంగా అమల్లోకి రానుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యమైంది. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి దానికి రావాల్సిన లాభాలను పొందాలంటే కేవలం ఆర్గానిక్ సర్టిఫికేట్ ద్వారానే జరుగుతుంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరపరాంగత్ కృషి వికాస్ యోజన ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేట్ను అందిస్తోంది. ఇకపై ఈ సర్టిఫికేట్ ఉన్న రైతులే తమ పంటను మార్కెట్లో అమ్మే అవకాశం కల్పిస్తోంది. సేంద్రియ ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులు తాము తీసుకుంటున్న ఆహారం నిజంగా సేంద్రియ పద్ధతుల్లో పండించిందేనా అన్న సందేహం కలగటం సహజం. ఈ గందరగోళానికి ఒక ప్రధాన కారణం ప్యాకెట్పై ఒక్కో కంపెనీ వారు ఒక్కో రకంగా ఉండే సేంద్రియ లోగోను ప్రచురించటమే. ఏ కంపెనీ ఉత్పత్తులు అసలైనవో, ఏవి బోగసో తెలియటం చాలా కష్టంతో కూడుకున్న పని. నిజంగా సేంద్రియ విధానంలో పంటలు పండించిన రైతులు నష్టపోవాల్సి వస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం జైవిక్ భారత్ అనే లోగోను ప్రవేశపెట్టింది. వచ్చే జూలై నుంచి విధిగా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించేవారు ఈ లోగోను ప్యాకెట్పై ముద్రించాలని నిర్దేశించింది. జూలై నుంచి ఈ లోగో ముద్రించకుండా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు శిక్షార్హులని భారతీయ ఆహార భద్రత సంస్థ ప్రకటించింది. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు లేదా రైతు బృందాలు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మేటప్పుడు ఈ నిబంధన వర్తించదు. రైతుల నుంచి కొని వినియోగదారులకు అమ్మే దుకాణదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి రైతుల్ని సేంద్రియ పద్ధతులు ప్రోత్సహించాలి అని చెప్పి పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే 50 ఎకరాలు ఒక క్లస్టర్ అనమాట. ఏ గ్రామంలో సుమారుగా 20 మంది రైతులు కలిసి 50 ఎకరాలని ఒక ఆర్గానిక్ క్లస్టర్గా ప్రకటించుకుని వారు కనుక డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయితే 3 సంవత్సరాల పాటు 50,000 ఒక హెక్టేర్కి 50,000 రూపాయలు ఇస్తారనమాట. ఈ 50,000 రూపాయల్లో ఆర్గానిక్ ఎరువులని, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని వాళ్ళు కొనుక్కోవచ్చు. అంటే ఈ సేంద్రియ ఎరువులు కానివ్వండి, సేంద్రియ పెస్టిసైడ్స్ ఇటువంటివన్నీ కూడా కొనుక్కోవచ్చు అనమాట వాళ్ళ భూమిలో. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో సర్టిఫికేషన్ గతంలో ఏంటంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటే ఒకళ్ళిద్దరు ఎన్జిఓలకే ఈ యొక్క హక్కు ఉండేది. వాళ్ళు 3 సంవత్సరాలు ఆ రైతుల పొలాలను పరిశీలించి అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట.
గతంలో ఇచ్చే సర్టిఫికేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్. అయితే ఇప్పుడు వచ్చిన స్కీమ్ పరంపరాగత కృషి యోజన అనేది ఆన్లైన్లో రైతులు అప్లై చేసుకొని ఇట్లా ఒక క్లస్టర్ ఫామ్ చేసుకొని అప్లై చేసుకొని వాళ్ళు ఏమేమి ఉత్పత్తులు ఏమేమి వాళ్ళ భూమికి ఏం వాడారు, పంటకి ఏం వాడారు అవన్నీ కూడా ఎంటర్ చేసుకుని వారు ఇమీడియట్గా 1 సంవత్సరం తర్వాత కూడా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దానికి వాళ్ళ పండిన ఉత్పత్తుల మీద ఈ పీజీఐ అని చెప్పి ఒక ముద్ర ఉంటుందన్నమాట. ఇవి దేశంలో ఎక్కడైనా ఆర్గానిక్ అంటే పీజీఐ స్టాంప్ ఉందంటే వీళ్ళు సక్రమంగా పండించారు, ఆర్గానిక్ పద్ధతులు పాటించారు అని అర్థం. దీనికోసం ఇది ఎట్లా రైతులు అప్లై చేయాలి, ఎలా ఈ పీజీఐని వాడుకోవాలి అనేదాన్ని మేము శిక్షణా కార్యక్రమం ఇస్తున్నాము. కన్జ్యూమర్కి ఏది ఆర్గానిక్ ద్వారా పండించారు, నిజమా అబద్ధమా, బోగస్సా కాదా అని ఒక మీమాంస ఉంటుంది. దానికోసం అని చెప్పి ఈ పీజీఐ సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిందండి. సో దీని మీద సర్టిఫికేట్ ఉన్నది ఎవరైనా నిర్భయంగా కన్జ్యూమర్ కొనుక్కోవచ్చు. దేశవ్యాప్తంగా సేంద్రియ ఆహారోత్పత్తి, అమ్మకం, పంపిణీలతో పాటు విదేశాల నుంచి సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుమతికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. ఇప్పటి వరకు విదేశాలకు ఎగుమతి అయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులకు మాత్రమే ఎన్పీఓపీ నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ సేంద్రియ ధృవీకరణ పత్రం పొందేవారు. ఇప్పుడు దేశీయంగా అమ్మే సేంద్రియ ఉత్పత్తులకు కూడా సర్టిఫికేషన్ తప్పనిసరి చేసింది. కొత్త నియమావళి ప్రకారం దుకాణాల్లో, షాపింగ్ మాల్స్లో అమ్మకానికి పెట్టే సేంద్రియ ఉత్పత్తులు ఏవైనా సరే విధిగా అందుబాటులో ఉన్న ఎన్పీఓపీ, పీజీఎస్ ఇండియా ఈ రెండింట్లో ఏదో ఒక దాని నుంచి ధృవీకరణ పొందాల్సి ఉంటుంది. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ డియో అనేది రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం గజియాబాద్కు అనుబంధంగా పనిచేస్తున్న సేంద్రియ ధృవీకరణ వ్యవస్థ. ఇది 2011 నుంచి ఉంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే రైతన్నలు మరి సేంద్రియ పద్ధతిలో పంటల్ని పండించి దానికి రావాల్సినటువంటి లాభాలను లేదంటే మేలులను పొందేటువంటి పరిస్థితి కేవలము ఆర్గానిక్ సర్టిఫికేషన్ వల్లనే కలుగుతుంది. అందుకోసమని చెప్పేసి మరి భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2011 మార్చిలో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదేంటంటే చాలా లో కాస్ట్ అంటే అతి తక్కువ ధరలో రైతులు తమ పొలాన్ని లేదనంటే తాము పండించేటువంటి పంటను సర్టిఫై చేసుకునేటువంటి మరి వీలును భారత ప్రభుత్వం రైతన్నులకు కల్పించింది. ఇందులో భాగంగా రైతన్నుల కోసం అని చెప్పేసి 2015లో మరి పీజీఎస్ ఇండియా పోర్టల్ వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. పీజీఎస్ ఇండియా వెబ్ పోర్టల్ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి సుమారు 4.5 లక్షల మంది రైతులు తమ మరి పొలాన్ని తమ యొక్క పేర్లను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మరి చాలామంది రైతులు ఈ యొక్క పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ వలన లాభాలు పొందుతున్నారు. మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులను అమ్మాలి అంటే ఎలాంటి ప్రమాణాలను పాటించాలి? ఆర్గానిక్ సర్టిఫికేట్ను ఎలా పొందాలి? రైతుల పేర్లను నమోదు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? దీని ప్రక్రియ అసలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు అతి తక్కువ ఖర్చుతో సర్టిఫికెట్ పొందే వెసులుబాటును కల్పిస్తోంది ప్రభుత్వం. ఆన్లైన్ ద్వారా రైతుల రిజిస్ట్రేషన్ సదుపాయం 2015 జూలై నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో సేంద్రియ రైతులే బృందంగా ఏర్పడి సర్టిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఈ ధృవీకరణకు రైతులు ఎటువంటి ఫీజును చెల్లించనక్కర్లేదు. ఎన్పీఓపీ, పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ రైతుల నుంచి నమోదు ప్రక్రియ మెల్లగానే సాగుతోంది. ఇప్పటి వరకు 4.5 లక్షల మంది రైతులు సర్టిఫికేషన్ పొందారు. అయితే జూలై నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను అమ్మే ఏ కంపెనీ అయినా
ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ప్రమాణాలను విధిగా పాటించకపోతే ప్రాసిక్యూట్ చేస్తాం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్మే చిన్న, సన్నకారు రైతులు లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎటువంటి ధృవీకరణను విధిగా పొందాలన్న నిబంధనేమీ లేకపోవటం విశేషం. పీజీఎస్ ఇండియా గ్రీన్, పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అనే 2 లోగాలు మరి రైతులకు ఇవ్వడం జరుగుతుంది, వారి పంటలకు వారి ఉత్పత్తులకు ఇవ్వడం జరుగుతుంది. పీజీఎస్ ఇండియా గ్రీన్ లోగో కనుక మరి పొందినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో అవి మార్కెట్లో 5 నుంచి 10% ప్రీమియం ప్రైస్తో అమ్ముడవడం జరుగుతుంది. ఈ యొక్క మరి పీజీఎస్ ఇండియా గ్రీన్ ఉత్పత్తులు అంటే రైతులు ఏ దినం నుంచి అయితే, ఏ రోజు నుంచి అయితే తమ పొలంలో రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడడం బంద్ చేసి మరి సేంద్రియ ఎరువులను సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసుకొని పండించినటువంటి ఏవైతే పంటలు ఉంటాయో ఆ పంటల్ని మరి పొందినట్టయితే వారికి పీజీఎస్ ఇండియా గ్రీన్ లోగో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరి ఇదే రకంగా ఆ మొదటి రోజు నుంచి 3 సంవత్సరాల వరకు కనుక అదే పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం రైతు చేసుకున్నట్టయితే మూడవ సంవత్సరం చివరి సీజన్లో రైతులకు పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ లోగో మరి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ లోగోతో ఉన్నటువంటి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ కనుక మరి పొందినట్టయితే రైతులకు 20 to 25% ప్రీమియం ధర రైతులు పొందొచ్చు. మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసినట్టయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా మరి ఒక పాలసీని తీయడం జరిగింది. రాబోయే కాలంలో జూలై నుంచి ఏవైతే ఉత్పత్తులు ఆర్గానిక్ పేరట మార్కెట్లో అమ్ముడవుతున్నాయో దానిపైన కనుక మరి పీజీఎస్ సర్టిఫికేషన్ అయినా లేదనంటే థర్డ్ పార్టీ ఎన్పిఓపి సర్టిఫికేషన్ అయినా కానీ లేనట్టయితే అవి మార్కెట్లో అమ్మడం సాధ్యం అయ్యే పరిస్థితి కాదు. అందుకోసమని చెప్పేసి ఎవరైతే రైతన్నలు ఎక్కువ క్వాంటిటీలో పండిస్తున్నారో డైరెక్ట్ మార్కెట్లో కనుక విక్రయించాలనుకుంటున్నారో వారంతా కూడా తమ యొక్క ఉత్పత్తులను మరి ఈ యొక్క పీజీఎస్ ఇండియా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఫర్ ఇండియా అనే సర్టిఫికేషన్ కింద మరి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేషన్ పొందాలని నేను రైతులను విజ్ఞప్తి చేస్తున్నా. సేంద్రియ ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై ఆయా ఉత్పత్తుల సేంద్రియ స్థితిగతులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరచాలి. ఎన్పిఓపి ప్రకారం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లోగో లేదా పీజీఎస్ ఇండియా ధృవీకరణ లోగోల్లో ఏదో ఒకదానితో పాటుగా జైవిక్ భారత్ లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. ఆ ప్యాకెట్లో ఉన్న సేంద్రియ ఉత్పత్తిని పండించిన రైతు ఎవరో ఏమిటో తెలిపే వివరాలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు ఉండాలి. వివిధ సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించే రైతుల బృందాలు పీజీఎస్ ఇండియా ధృవీకరణ పొందితే వారి ఉత్పత్తులకు మార్కెట్లో విశ్వసనీయత, రైతుల నికర ఆదాయం పెరుగుతుంది. 100కు పైగా రైతు బృందాల బ్రాండ్స్ పీజీఎస్ ఇండియా ద్వారా మార్కెట్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రీజనల్ కౌన్సిళ్ల ద్వారా రైతులు రిజిస్టర్ చేసుకోవచ్చు. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ పీజీఎస్ ఇండియా ద్వారా సేంద్రియ ధృవీకరణను సంపూర్ణంగా సేంద్రియ ప్రకృతి పద్ధతులను అనుసరించే రైతులందరూ ఉచితంగా పొందవచ్చు. కనీసం 5గురు రైతులు బృందంగా ఏర్పడి అధీకృత రీజనల్ కౌన్సిళ్ల ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని పీజీఎస్ ఇండియా సేంద్రియ ధృవీకరణను పొందొచ్చు. విదేశాలకు ఎగుమతి చేయడానికైతే ఒక రైతు లేదా కనీసం 50 మంది గల రైతు బృందాలు ఎన్పిఓపి థర్డ్ పార్టీ ధృవీకరణను పొందవచ్చు. సేంద్రియ పశుపోషణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు అపెడా ద్వారా థర్డ్ పార్టీ ధృవీకరణ పొందవచ్చు. ఆహార ధాన్యాలు, కూరగాయల పంటలను పూర్తిగా సేంద్రియ, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులతో పాటు ఆక్వా సాగులో పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించే రైతులు సైతం ఉచితంగా పీజీఎస్ ఇండియా ద్వారా సేంద్రియ ధృవీకరణ పొందవచ్చు. ఒక రైతుకి మరి 1 ఎకరా కనుక మరి సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పేసి పీకేవీవైలో పరంపరాగత కృషి వికాస్ యోజనలో రిజిస్టర్ చేసుకున్నట్టయితే 20,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి అందించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా రైతులు వారి యొక్క పొలాన్ని మరి రిజిస్టర్ చేసుకోవచ్చు, సర్టిఫై చేసుకోవచ్చు. అయితే
స్టేట్ గవర్నమెంట్ మరి ఫెడరల్ స్ట్రక్చర్ ఇండిపెండెంట్గా వాళ్ళే దాన్ని సర్టిఫై చేసుకోవడానికి మరి ఈ యొక్క రీజనల్ కౌన్సిల్ని ఉపయోగించుకోవచ్చు. నేషనల్ సెంటర్ ద్వారా ట్రైనింగ్స్ కానీ లేదనంటే ఇంకా ఎలాంటి విషయాలు చేసుకొని అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 722 సంస్థలు పీజీఎస్ ధృవీకరణ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికీ 4.5 లక్షల మంది రైతులు పీజీఎస్ ఇండియా ధృవీకరణ పొందారు. వీరు జూలై నుంచి తమ రైతు బృందం సొంత లోగోతో పాటు పీజీఎస్ ఇండియా లోగో, జైవిక్ భారత్ లోగోలను ప్యాకెట్లపై ముద్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేయాలి అనుకునే రైతులు ముఖ్యంగా 2 సమస్యల వల్ల సేంద్రియ వ్యవసాయాన్ని చేయలేకపోతున్నారు. మొదటిది, వారికి కావాల్సిన సేంద్రియ ఎరువులు ఎక్కడ లభిస్తాయో, ఎలా తయారు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇక రెండోది, వారు సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన పంటను సేంద్రియ ఉత్పత్తుల పేరిట మార్కెట్లో ఎలా అమ్మాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే మొదటి సమస్యను వేస్ట్ డీకంపోజర్ తీర్చితే రెండో సమస్యను పీజీఎస్ సర్టిఫికేట్ దూరం చేస్తుంది అంటున్నారు అధికారులు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఎరువు సమస్య అధికంగా ఉంటుంది. సేంద్రియ ఎరువులైన పంచగవ్య, జీవామృతం, దశపర్ణి కషాయం తయారు చేసుకోవాలంటే ఆవుపేడ, గోపంచకం దొరకక ఇబ్బంది పడుతున్నారు. రైతుకు ఎరువు సమస్యను తీర్చే చక్కని పరిష్కారం వేస్ట్ డీకంపోజర్. మరి పంచగవ్య, జీవామృతు, తర్వాత దశపర్ణి ఇవన్నీ తయారు చేసుకోవాలనంటే చాలామంది రైతులు ఆవు లేదు, ఆవు పేడ కావాలి, గోపంచకం కావాలి అని చెప్పేసి సమస్యగా దాన్ని మరి ఫీల్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. ప్రత్యక్షంగా నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దానికి ప్రత్యామ్నాయమే ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్. మరి వేస్ట్ డీకంపోజర్ని సులభతరంగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు, 20 రూపాయలతో ఒకసారి బాటిల్ కొనుక్కున్నట్టయితే 200 లీటర్ నీళ్ళలో 2 కిలోల బెల్లం వేసి కలుపుకుంటే అది మరి సొల్యూషన్ తయారవుతుంది. ఆ సొల్యూషన్ని పలు రకాలుగా పంటకు ఇచ్చుకోవచ్చు. మరి పంట వ్యర్థాలను కుళ్ళ చేసి కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మరి క్రాప్ రెసిడ్యూని మనం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మరి మంచి దిగుబడిని, మంచి పంటను పొంది మంచి దిగుబడిని పొందొచ్చు. అయితే ఈ ప్రక్రియలో ఎప్పుడైతే సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతు ప్రారంభిస్తాడో ఆ దశలో మరి పీజీఎస్ సర్టిఫికేషన్ కోసం కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వారికి మరి రిజిస్టర్ అవ్వడంతో పాటు ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏదైతే వాళ్ళకి హార్వెస్ట్ ఉందో అప్పుడు దాన్ని సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ లేబుల్ కనుక మనం తీసుకున్నట్టయితే పీజీఎస్ ఇండియా గ్రీన్, తర్వాత యూనిక్ ఐడి పేస్ట్ చేసినట్టయితే మరి రైతులకు వారు పండించినటువంటి ఉత్పత్తులకు ప్రీమియం ప్రైస్ లభిస్తుంది. రైతు ఎప్పుడైతే సేంద్రియ వ్యవసాయం చేయాలని భావిస్తాడో ఆ దశలో పీజీఎస్ సర్టిఫికేట్ కోసం రిజిస్టర్ చేసుకుంటే పంట చేతికి వచ్చేసరికి రైతుకు సర్టిఫికేట్ అందుతుంది. దీంతో తన యూనిక్ ఐడితో రైతులు ప్రీమియం ధరను పొందవచ్చు. రైతులు నేరుగా తమ పంటను మార్కెట్లో అమ్ముకునే వీలు కలుగుతుంది. పీజీఎస్ సర్టిఫికేట్ తీసుకున్న రైతులు ఖచ్చితంగా తమ ఉత్పత్తులను ప్యాక్ చేయాలి. లూజ్గా అమ్మకూడదు. ప్యాక్ చేసిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలి. ప్యాకెట్పై లోగో, యూనిక్ ఐడి ఉంటే మార్కెట్ ధర కంటే 5% అధికంగా ధర లభిస్తుంది. ఆర్గానిక్ సర్టిఫికేట్ పొందితే 15% ప్రీమియం ధరను రైతు పొందవచ్చు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం ధృవీకరణ సంబంధిత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఘజియాబాద్లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం నిపుణులతో వివిధ రాష్ట్రాల ఆత్మ పేడలు, శాస్త్రవేత్తలు, మత్స్య, పశువర్ధక శాఖల అధికారులకు పీజీఎస్ ధృవీకరణ పద్ధతిపై శిక్షణ ఇప్పిస్తున్నారు. రైతుకు భవితపై ఆశ కల్పించాలన్న లక్ష్యంతో లాభనష్టాలు చూసుకుని తగిన సేద్య పద్ధతులను అనుసరించాలని అధికారులకు చెప్తున్నారు. ఈ శిక్షణ వల్ల మేము రైతులకి ఆదాయం పెరుగుతుంది అనే దాంతో ఏర్పాటు చేశామండి.
ఆదాయం పెరగటము అని అంటే మనందరికీ తెలుసు 3 సంవత్సరాలు దీంట్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులకు పోయినప్పుడు అంతగా ఆదాయం అభివృద్ధి చెందదు అని చాలామందికి కొంత అవగాహన లోపం ఉందండి. కానీ ఎప్పుడైతే మనం సేంద్రియ ఎరువులకు పోయామో మన పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. పెట్టుబడి తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నికర ఆదాయం పెరుగుతుంది. దాంట్లో అదేవిధంగా వృత్తి సంబంధమైన ఇది కూడా చేస్తాము. దాంట్లో మన భూమి, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుంది అనే అవగాహన కూడా తీసుకొని వచ్చాము. ఏదైతే సాయిల్ ఉందో ఆ సాయిల్ యొక్క బలాన్ని పెంచుకోవాలన్నమాట. సో దానికి గాను రైతులు చాలా ఆవు పేడ, ఆవు మూత్రం, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని ఆ సాయిల్ బలాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే సాయిల్ బలంగా ఉంటుందో, ఎప్పుడైతే వారు వాడే వాటరు, ఇరిగేషన్ వాటర్లో ఎటువంటి మెటల్స్, సాల్ట్స్ లేవో అప్పుడు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు వస్తాయన్నమాట. ఇది మన దేశంలో ప్రతి ఒక్కరు తెలుసుకున్నప్పుడు మనం ఎంతో మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. మనం ఏ విధంగా ఈ భూమిని, నీరుని కాపాడుకోవచ్చు అంటే మనం హైదరాబాద్ సిటీలో ఉండొచ్చు, ఢిల్లీ సిటీలో ఉండొచ్చు, కానీ మన దైనందిక జీవితంలో మనం అనేక ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నాం. ఇవన్నీ వెళ్ళి నదుల్లో కలుస్తాయి, మళ్ళీ సముద్రాల్లో కలుస్తాయి, భూమిలో కలుస్తాయి, ఎప్పటికీ డికంపోజ్ అవ్వు. అలా అంటే అర్బన్లో ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. అలాగే మెటల్స్ చాలా కాస్మెటిక్స్ ఇట్లాంటి వాటిల్లో మెటల్స్ ఉన్నాయి. అవి కూడా వాడినప్పుడు అవి మళ్ళీ వాటర్లో వెళ్ళి కలుషితం అయిపోతాయి. పరిశ్రమల ద్వారా కూడా విపరీతమైన మెటల్స్, వ్యర్థ పదార్థాలు నీటిలో కలుస్తున్నాయి. దీన్ని కూడా మనం అనవసరమైన ఉత్పత్తులు ఎక్కువ కొనుగోలు చేయకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనం కనుక సింపుల్గా కనుక ఉంటే మనము పొల్యూషన్ని తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే వాటర్ పొల్యూట్ కాదో, ఎప్పుడైతే సాయిల్ పొల్యూట్ కాదో మనకు వచ్చే ఆహార ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది ఒక అల్టిమేట్గా మనం సాధించాలి. అంతేగాని కేవలం ఎరువులు వాడడం లేదు, పురుగు మందులు వాడలేదు, ఈ 2 వాడినంత మాత్రాన నీరు కలుషితం అయిపోయినా, భూమి నాశనం అయిపోయినా మనం తినే ఆహార ఉత్పత్తులు అంత గొప్పగా ఉండవు అనమాట. అయితే ఇది ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పీజీఐ ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని మనం అభినందించాలి, కన్జ్యూమర్స్ అభినందించాలి, రైతులు కూడా అభినందించి ఇది ఒక సులభతరమైన మార్గం అన్నమాట. పీజీఎస్ సర్టిఫికెట్ ద్వారా రైతుకి కాదు, వినియోగదారుడికి ఉపయోగమే. తాము తీసుకుంటున్నది పూర్తి సేంద్రియ ఉత్పత్తులేనన్న నమ్మకం ఈ సర్టిఫికెట్ ద్వారా వినియోగదారుడికి కలుగుతుంది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీల ఆట కట్టించనుంది ఈ పీజీఎస్ సర్టిఫికేట్. రైతుకు లాభాలను తెచ్చిపెట్టనుంది ఇది. వినియోగదారుడికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే రైతులు తమ ఉత్పత్తులకు సర్టిఫికేట్ను పొందండి. మార్కెట్లో సొంతంగా బ్రాండును ఏర్పాటు చేసుకోండి. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.